అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా, మనలో చాలామందికి దేవుని బిడ్డలమై ఉండి కూడా ఎక్కడో చిన్న గర్వం. ఇదిగో నేను ఇల్లు కట్టించాను, ఇన్ని ఫ్లోర్లు వేసాను, లిఫ్ట్ పెట్టించాను, 5 ఫ్లోర్లు వేసాను, 5 ఫ్లోర్లు కట్టించాను, నేను అయిపోయింది, కంప్లీట్ చేశాను. అబ్బా, నాకు ఎంత కష్టమైంది తెలుసా, ఎంత డబ్బైంది తెలుసా, ఎంత ఓపికో, ఎంత 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 బలాన్ని వ్యర్థపరిచినా తెలుసా, ఎంత వ్యయం చేసినా తెలుసా. ఇవన్నీ మాట్లాడుతుంటారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఆజ్ఞ లేనిది, ఆయన బిడలమై ఉండి ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు ప్రియులారా. ఇదిగో దేవుడు 127వ కీర్తన ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు నీతో. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండినను వ్యర్థమే. ఆమేన్. చూసావా, నేను కట్టించాను, నేను ఆ ఇల్లు కట్టాను, ఇంత శ్రమ పడ్డాను, 7 ఫ్లోర్లు వేసాను, 6 ఫ్లోర్లు వేసాను, లిఫ్ట్ పెట్టించాను, బాగా కష్టమైంది నాకు, అది నేనే చేశాను, అది నాదే అని మాట్లాడుతున్నావు. చూసావా, ఆ మాటకి దేవుడు మాట్లాడుతున్న మాట. గుర్తుపెట్టుకో, గర్వము మనకు తగదు, అహంకారం మనకు తగదు. ఆమేన్, ఆమేన్.